కారు పెట్టుకొని వెళ్తున్నారు. సడన్గా కర్ర రోడ్ వచ్చింది. ఆ కారు ఏదైతే ఉందో లోయలో పడిపోయింది. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు, కాళ్ళు విరిపోయాడు, కూతురు ఉంది. సో ఆ కూతురు తండ్రి బతికించుకోవడం కోసం మొత్తం ఆస్తి అంతా కూడా జీరో అయిపోయింది. లాస్ట్కి తండ్రిని బతికించుకుంది, కానీ తండ్రికి ఏమైంది, కాలు లేవు. సో తండ్రి అయితే వచ్చేసాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ లాన్ వచ్చింది, ఈ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి, ఆ లాన్ దగ్గర కలిపి ఏదో కొద్ది డబ్బులు పిలిస్తే చిన్న బ్యాటరీ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు, బ్యాటరీ పెట్టుకున్నారు. సో ఈ అమ్మాయి చదివిస్తూ ఆ బ్యాటరీలో కాలు ప్లాస్టిక్ కాలు పెట్టుకొని రన్ చేస్తాడు. ఒక కుర్రాడు రోజు వచ్చేవాడు అనమాట. వచ్చి ఆకలి అంటే ఈయన ఏం చేసేవాడంటే బ్రెడ్ బిస్కెట్ ఈయన ఇచ్చేవాడు. ఆవిడ అమ్మాయి కదా స్కూల్ నుంచి వచ్చి నువ్వు రోజు తింటావు ఏంటి వెళ్ళు అనేది. ఆ లాన్ అన్నాడు, అమ్మా నువ్వు నేనే కదా, మన వెనకాల ఎవరున్నారు, పాపం కుర్రాడు ఆకలి చదువుకుంటాడు. గుడ్ మార్నింగ్ దొరికిందా సార్ సీటు? కూర్చోండి. నా 10th క్లాస్కి ఇలాంటి డిసిప్లిన్ అని అవుతుంటుంది. ఇద్దరే నువ్వు నేను డబ్బులు ఏం చేసుకుంటాం, ఓన్లీ ఆ పాప చిన్న పిల్లలు తింటాడు అని ఆ అబ్బాయి పెడుతున్నాడు. ఈ అమ్మాయి ఎప్పుడు తిడుతున్నాడు, నాన్న ఎలా అందరికీ దానాలు చేస్తే మన కష్టం వస్తే ఏంటి ఎలా తిరుగుతుంది ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇలా ఈ అమ్మాయి పెద్ద అయింది, కొద్ది పెద్ద అవుతుంది. సో ఈలోపు ఒకరోజు ఆ అమ్మాయి వస్తుండగా ఈ లాన్న బయటకు వస్తూ తప్పని ఒకసారి చేయడానికి పడిపోతాడు. సో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే అందరినీ పిలుస్తుంది, ఎవరు రారు. పేదవాడికి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేయరు. ఈ అమ్మాయి పిలిచి ఎవరు రాకపోతే ఆ అమ్మాయి 2 చేతులతోనే ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అంటాడు, మంచి టైం తీసుకొచ్చావమ్మా, లేకపోతే మీ నాన్న చనిపోయాడు, కానీ ఇప్పుడు కూడా కష్టం, మీ నాన్నకి ఆపరేషన్ అర్జెంట్గా చేయాలి, కనీసం 15 లక్షలు అవుతుంది ఖర్చు. ఎంత అవుతుంది? 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ అమ్మాయి ఎలా కూర్చొనిపోతుంది, అలా అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నాన్న దాన ధర్మాలన్నీ చేసావు, కనీసం నాకు పెళ్లి పక్కన పెట్టే, కనీసం నీ ప్రాణానికి కూడా డబ్బులు దాచుకోలేదు, ఇప్పుడు 15 లక్షలు నేను ఎక్కడ తేమంటావు, అంతా ఊరిస్తే 1 లక్ష కూడా 2 లక్షలు కూడా అవ్వదు ఏంటని చెప్పి ఏడుస్తూ అలా నిద్రలో ఉండిపోతుంది. ఈలోపు స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ వెనక నుంచి వచ్చి కరెక్ట్గా గుర్తుకుంటుంది. వెనక నుంచి ఏమవుతుంది, క్లోజ్ చేసి ఉంటుంది. ముందు నుంచి అయితే బంధువుడికి ఓపెన్ చేస్తారు, వెనక నుంచి ఏమవుతుంది, కాళ్ళ దగ్గర తప్పేస్తారు. ఒక్కసారి ఇలా చూసి షాక్ అవుతుంది. నాన్నొచ్చని చెప్తుంది నర్సు. ఇలా చూసి ఎప్పుడైతే కాళ్ళ దగ్గర ఈ మూసుకుంటూ మా నాన్న చనిపోయి ఫిక్స్ అయిపోతుంది, ఏడ్చేస్తుంది గట్టిగా. నాన్న చనిపోవా ఈ గట్టిగా ఏడుస్తుంటుంది. ఈ సిస్టర్ వచ్చి బొరబోతుంది కదా అని బతుకున్నాడు. ఒక్కసారి షాక్ అవుతుంది, ఇదేంటి మా నాన్న బతుకునేంటి, డబ్బులు ఎవరు కట్టారని చెప్తే ఆ వెనకాల కాగితం చూడమన్నాడు. ఆ కాగితంలో రాస్తుంది 15 లక్షలు పేడ్ బై బ్రెడ్ బిస్కెట్ పేడ్. ఎవరైతే బ్రెడ్ బిస్కెట్ తిన్నాడో ఆ వ్యక్తి హాస్పిటల్ డాక్టర్. ఆ పక్కన ఒక 25 lakhs క్యాష్, ఫ్రూట్స్, ఆయనకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడే ఆ అబ్బాయి వెళ్ళండి, ఆ అబ్బాయి డాక్టరు ఆయన పెట్టేశారంట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక 10 రూపాయలు టిఫిన్ బయట అడుగుతూ ఉంటారు, ఎవడన్నా కూడా అంటుంటారు, కానీ మనకు అసలు వచ్చేలా ఎలా వచ్చేస్తాయండి. రోజు ఒక 20 రూపాయలు తీసి ఒక టిఫిన్ కొనుక్కొని ఎవరో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలని ఇవ్వండి, కర్మ మీకు సపోర్ట్ చేస్తుందండి. నిసారం ఏమి డబ్బులు వచ్చా లక్ష కాదు, కొంతమంది ఉంటారు.